వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ఏపీ న్యూ సిలబస్లో భాగంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఎస్సీఈఆర్టీ వారు ప్రిపేర్ చేసిన మోడల్ పేపర్ 2 నుంచి సెక్షన్ 1 and 2 సొల్యూషన్స్ అంటే ప్రాబ్లం నెంబర్స్ 1 to 20 యొక్క కంప్లీట్ సొల్యూషన్స్ని తెలుగు వివరణతో ఇప్పుడు మనం చూద్దాం. సో మోడల్ పేపర్ ఫస్ట్ ప్రాబ్లం. Statement A, pi is irrational. Statement B, all non-terminating and non-repeating decimals are irrational. So, multiple choice question ఇవ్వబడింది. Options, both statements A and B are true. Only statement A is true. Only statement B is true. And finally, both statements A and B are false. సో ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే ఈ ఆప్షన్స్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ పై ఈజ్ ఇర్రేషనల్. యాక్చువల్లీ వీ నో దట్ పై అనేది మనం 22/7కి నియరెస్ట్గా మాత్రమే తీసుకుంటాం, బట్ ఎగ్జాక్ట్లీ 22/7కి ఈక్వల్ కాదు. ఇది ఇర్రేషనల్ నెంబర్ అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. అలాగే నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అనేవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి అని కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో దీనికి సంబంధించి ఒకసారి బ్రీఫ్గా మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే డెసిమల్ నెంబర్స్ టోటల్లీ 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్లో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ మనం తీసుకుంటే టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అండ్ నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్. సో టెర్మినేట్ అయ్యేటువంటి డెసిమల్స్ అన్నప్పుడు మరి వాటికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు, ఆల్రెడీ ఎండ్ అయిపోయేవి అంటే ఉదాహరణకి 3.4, 2.013 ఇలా. నాన్ టెర్మినేట్ అవుతూ రిపీట్ అయ్యేవి అంటే మనం బార్ రూపంలో పెట్టగలిగే ఉంటాయి. బట్ కొన్ని నాన్ టెర్మినేట్ అవుతూ నాన్ రిపీటింగ్ ఈ విధంగా చూడండి 4.10, 100, 1000, 1 అండ్ సో ఆన్. సో ఇది రిపీట్ అవ్వదు, క్రమంగా అంటే గ్రాడ్యువల్గా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ మనకి టెర్మినేట్ కూడా అవ్వదు. సో ఈ రెండింటినీ కూడా టెర్మినేట్ అయినప్పటికీ లేదా బార్ పెట్టగలిగినటువంటి ఈ రెండింటినీ కూడా మనం P/Q ఫామ్లో మార్చగలమని చెప్పి లోయర్ సెక్షన్స్లో నేర్చుకుంటాం. అంటే దిస్ 2 ఆర్ కేటగిరీడ్ ఇంటూ రేషనల్ నెంబర్స్. బట్ ఇది మాత్రం ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, అంటే నాన్ టెర్మినేట్ అవుతూ నాన్ రిపీట్ అయ్యేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఈ బి స్టేట్మెంటు అలాగే పై అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అనేటువంటి ఏ స్టేట్మెంటు బోత్ ఆర్ ట్రూ కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో ఏని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఫస్ట్ బిట్. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫర్ ఎ క్వాడ్రాటిక్ పోలినామియల్ 6x² - 3 - 7x. సో గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి ఆర్ గివెన్. సో గ్రూప్ ఏ ఆప్షన్స్ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ జీరోస్ ఏ, నెక్స్ట్ బి సమ్ ఆఫ్ జీరోస్ అండ్ నెక్స్ట్ సి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో ఈ మూడింటికి కూడా 1, 2, 3 రోమన్ నెంబర్స్లో ఉన్న ఈ ఆన్సర్స్లో కరెక్ట్ ఏంటో ఐడెంటిఫై చేసి ఈ ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎనీహో మనం ఇక్కడ ఒకసారి ఇది క్వాడ్రాటిక్ పోలినామియల్, దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుంటే మనకి 6x² - 7x - 3. సో ax² + bx + c రూపంలో ఉంది కాబట్టి వీటిని వరుసగా మనం a, b, cతో రిప్రజెంట్ చేస్తామని తెలుసు. సో ఇలా ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్కి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి, మ్యాక్సిమం అంటే 2 ఉంటాయి. కొన్నిటికి 2 ఈక్వల్ అవ్వచ్చు, లేదంటే అసలు ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ చూస్తే మనకి 6 3s are 18 అనే ప్రోడక్ట్ వస్తూ మిడిల్లో 9, 2 ఉపయోగించి 7 రప్పించవచ్చు కనుక దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయంటే నెంబర్ ఆఫ్ జీరోస్ 2 అని మనం చెప్పవచ్చు. అంటే ఈ ఏకి ఈ రోమన్ నెంబర్ 2 కరెక్ట్ ఆప్షన్ అర్థమవుతుంది. ఇక మిగిలిన రెండు సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే మనకు ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి. దీని యొక్క జీరో వాల్యూలు ఆల్ఫా బీటాతో రిప్రజెంట్ చేస్తే సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటాం. ఇట్ ఈస్ ఈక్వల్ టు -b/a. అంటే ఇక్కడ చూడండి b ప్లేస్లో -7 ఉంది కనుక -7/a అంటే 6. సో 7/6 అంటే సమ్ ఆఫ్ జీరోస్ అనేది 7/6 అవుతుంది. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ రోమన్ నెంబర్ 3 అవుతుంది. ఇక రిమైనింగ్ దానికి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆటోమేటిక్గా రోమన్ నెంబర్ 1 అవుతుంది. అయినప్పటికీ దాన్ని కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఆల్ఫా బీటా అనే ప్రోడక్ట్ c/aకి ఈక్వల్. c అంటే ఇక్కడ -3, a అంటే 6. సో -3/6 ఇది క్యాన్సిల్ చేస్తే -1/2 వస్తుంది. సో దీనికి రోమన్ నెంబర్ 1 కరెక్ట్ అవుతుంది. అంటే ఏకి 2, బికి 3, సికి 1. 2, 3, 1 అనే ఆప్షన్ ఏ ఆర్డర్లో అయితే ఉంటుందో అది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏకి 2, బికి 3, సికి రోమన్ నెంబర్ 1 ఉన్నాయి కనుక టోటల్లీ దీనికి ఆప్షన్ బి కరెక్ట్ అని మనం చెప్పవచ్చు. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ బిట్ నెంబర్ 2. నెక్స్ట్ 3, ఫార్మ్ ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. 6 apples and 5 mangoes together cost 270 rupees, whereas 5 apples and 3 mangoes together cost 190 rupees. సో దీన్ని ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రూపంలో ఇవ్వమని అనడం జరిగింది. సో ఇటువంటి వాటికి మనం ముందుగా
ఇక్కడ యాపిల్స్ అండ్ మ్యాంగోస్ టోటల్ కాస్ట్ ఇవ్వబడింది. మరి ఒక్కొక్క యాపిల్ కాస్ట్ ఎంత, ఒక్కొక్క మ్యాంగో కాస్ట్ ఎంతో మనకి ఇవ్వబడలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us రైట్. మరి దీంట్లో యాపిల్ కాస్ట్ మనం x అనుకుందాం. లెట్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ యాపిల్ ఈక్వల్ టు x రూపీస్ అండ్ ఆల్సో లెట్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ మ్యాంగో ఈక్వల్ టు y రూపీస్. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి 6 యాపిల్స్ 5 మ్యాంగోస్ కలిపి 270 రూపీస్. ఒక్క యాపిల్ కాస్ట్ x రూపీస్ అయినప్పుడు 6 యాపిల్స్ కాస్ట్ ఎంత అవుతుంది మనకి 6x అవుతుంది. సో 6x ప్లస్ 5 మ్యాంగోస్ కాస్ట్ అంటే 5y. సో 6x ప్లస్ 5y ఈక్వల్ టు 270 కాబట్టి దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ గా రాసుకోవచ్చు. సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో ఫస్ట్ ఈక్వేషన్ ఇది అవుతుంది. ఇక సెకండ్ వన్ 5 యాపిల్స్ అండ్ 3 మ్యాంగోస్ అంటే 5x అండ్ 3y అనేటువంటి కాంబినేషన్ రావాలి. సో 5x ప్లస్ 3y షుడ్ బి ఈక్వల్ టు 190. సో మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫామ్ చేయమంటం జరిగింది కనుక ఈ రెండు ఫామ్ చేస్తే ఈ ప్రాబ్లం సొల్యూషన్ మనం పూర్తి చేసినట్టు. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం. 4. The common difference of the AP 3, 1, -1, -3 and so on is. సో కామన్ డిఫరెన్స్ ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా ఇచ్చినప్పుడు ఎవ్రీ 2 టర్మ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ని కామన్ డిఫరెన్స్ అని చెప్పంటాం. సో కామన్ డిఫరెన్స్ d తో రిప్రజెంట్ చేస్తాం. d ఈక్వల్ టు a2 మైనస్ a1 ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనం తెలుసుకోవచ్చు. సో a2 అంటే సెకండ్ టర్మ్, a1 అంటే ఫస్ట్ టర్మ్. సో 1 లోంచి 3 మనకు మైనస్ చేస్తే ఎంత వస్తుంది -2. సో ఈ ప్రాబ్లం యొక్క కామన్ డిఫరెన్స్ వాల్యూ -2 అని ఈజీగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ if triangle ABC and triangle EF are similar, AB equal to 4 cm, DE 6 cm, EF equal to 9 cm and FD equal to 12 cm, the perimeter of triangle ABC is dash centimeters. So given that triangle ABC is similar to triangle DEF. సో రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ మనకి ఇచ్చినప్పుడు వాటి యొక్క సైడ్స్ మధ్య రిలేషన్ గురించి ఇక్కడ అడిగినప్పుడు పెరిమీటర్ కనుక్కోవాలంటే సైడ్స్ అనేవి అన్ని కనుక్కోవాలి కాబట్టి మనం 2 సిమిలర్ ట్రయాంగిల్స్ లో సైడ్స్ పాటించేటువంటి రూల్ ని మనం మెన్షన్ చేద్దాం. సో ఇన్ సిమిలర్ ట్రయాంగిల్స్ కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో ఆర్ ప్రపోర్షనల్. ఇట్ మీన్స్ ఇక్కడ AB కి కరెస్పాండింగ్ DE, BC కి EF అండ్ AC కి DF అవుతాయి కాబట్టి we can write that AB by DE equal to BC by EF is equal to AC by DF అవుతుంది. సో దీని ఆధారంగా మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో AB, DE, EF, FD ఇచ్చాయి కాబట్టి వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి రిమైనింగ్ 2 సైడ్స్ ని మనం కనుక్కోవచ్చు. సో AB by DE మీన్స్ ఇక్కడ చూడండి 4 and 6 అన్ని 9 సెంటీమీటర్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి 4 by 6 ఈక్వల్ టు BC is unknown but EF value is given 9 centimeters. సో BC by 9 ఈక్వల్ టు AC అనేది ఇవ్వబడలేదు బట్ DF ఆర్ FD ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. సో AC by 12. ఇక్కడ 4 by 6 2 టేబుల్ మనం క్యాన్సిల్ చేసి సింప్లిఫై చేస్తే 2 by 3 అవుతుంది. సో 2 by 3 ఈజ్ ఈక్వల్ టు BC by 9 అనే దాన్ని తీసుకుని మనం BCని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇదే 2 by 3ని AC by 12 కూడా ఈక్వల్ అయిందనే దాన్ని బట్టి ACని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ బైలో ఉన్నటువంటి టర్మ్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసి ఇంటూగా మారిస్తే 2 by 3 into 9 ఈక్వల్ టు BC. సో 3 9లో 3 టైమ్స్. సో ఫైనల్లీ 2 3s are 6. సో 6 సెంటీమీటర్స్ అనేది BC వాల్యూ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ 12 కనుక లెఫ్ట్ సైడ్ కి ఇంటూగా మారిస్తే 2 by 3 into 12 ఈక్వల్ టు AC. సో 3 12లో 4 టైమ్స్. సో 2 4s are 8. సో 8 సెంటీమీటర్స్ ఈక్వల్ టు AC అవుతుంది. సో మనకి AB 4 సెంటీమీటర్స్ తో పాటు BC అండ్ AC వాల్యూస్ కూడా తెలిసాయి కనుక నౌ వీ హ్యావ్ టు ఫైండ్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. సో ద పెరిమీటర్ ఆఫ్ ABC ఈక్వల్ టు AB ప్లస్ BC ప్లస్ AC 3 సైడ్స్ టోటల్ చేయాలి. సో AB మనకి 4 సెంటీమీటర్స్, రిమైనింగ్ 2 కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనం 4 ప్లస్ 6 ప్లస్ 8 చేస్తే వచ్చేటువంటిది అంటే 18 సెంటీమీటర్స్ అనేది టోటల్లీ ఈ ట్రయాంగిల్ ABC యొక్క పెరిమీటర్. సో దీనికి ఆన్సర్ గా మనం 18 సెంటీమీటర్స్ ని మెన్షన్ చేయవచ్చు. నెక్స్ట్ డ్రా డయాగ్రామ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గివెన్. From a point on the ground, the angles of elevation of the bottom and top of a tower fixed at the top of a 20 meters high building are 45 degrees and 60 degrees respectively. సో ఓన్లీ డయాగ్రామ్ అనేది ఈ సిచ్యువేషన్ కి డ్రా చేయాలి. ముందుగా చూడండి, ఒక పాయింట్ గ్రౌండ్ మీద ఉన్నటువంటి ఒక పాయింట్ నుండి యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైకి చేసేటువంటి యాంగిల్స్ దేని యొక్క పైకి అంటే బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ఏ టవర్ ఫిక్స్డ్ అట్ ద టాప్ ఆఫ్ ఏ 20 మీటర్ హై బిల్డింగ్. అంటే ఒక పాయింట్ మనకి గ్రౌండ్ మీద ఉంది, ఒక బిల్డింగ్ పైన ఇక్కడ టవర్ ఉంది. సో దానికి తగ్గట్లుగా ఇక్కడ మనం ముందుగా P అనేటువంటి పాయింట్ తీసుకుని దీనికి కొంత డిస్టెన్స్ లో ఇక్కడ ఒక బిల్డింగ్
దానిపైన ఒక టవర్, అంటే టోటల్లీ దీన్ని ఏబి వరకు బిల్డింగ్ అనుకుందాం, బి నుంచి సి వరకు ఉన్నది మనకి టవర్ అనుకుందాం. సో ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ 20 మీటర్ హై బిల్డింగ్, అంటే ఇక్కడ ఏబి అనేటువంటి హైట్ ఎంత అంటే మనకి 20 మీటర్స్. జస్ట్ ఏకి బికి మధ్య డిస్టెన్స్ అంటే ఈ హైట్ 20 మీటర్స్. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి చూస్తే ఈ రెండు కూడా బాటమ్ అండ్ టాప్ ఆఫ్ ఎ టవర్ అనేవి 45 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్ యాంగిల్స్ చేస్తున్నాయి. అంటే టవర్ యొక్క బాటమ్ అంటే బి, టవర్ యొక్క టాప్ అంటే సి, ఈ రెండింటిని కూడా పితో మనం జాయిన్ చేయాలి. సో పిబి జాయిన్ చేస్తే వచ్చేటువంటి యాంగిల్ మనకి ఎంత అంటే ఇక్కడ బాటమ్ కాబట్టి 45 డిగ్రీస్, అంటే ఈ యాంగిల్ ఏపీబి అనేటువంటిది 45 డిగ్రీస్ అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ టాప్ పార్ట్, అంటే ఈ సిని మనం జాయిన్ చేస్తే పితో ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి ఈ మొత్తం యాంగిల్ అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం, ఇది మనకి 60 డిగ్రీస్. ఇది ప్రాబ్లంలో ఇచ్చినటువంటి విషయం. సో డయాగ్రామ్ అనేది ఎక్కడికే డ్రా చేయడం పూర్తయింది ఇచ్చిన దాన్ని. అయినప్పటికీ మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఒకసారి మెన్షన్ చేస్తే, ఫస్ట్ వన్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఏబి విచ్ ఈస్ ఈక్వల్ టు 20 మీటర్స్. నెక్స్ట్ ఇక్కడ టవర్ ని మనం బీసీ అనుకున్నాం. సో హైట్ ఆఫ్ ద టవర్ బీసీ, దీన్ని మనం హెచ్ మీటర్స్ అని కూడా అనుకోవచ్చు, ఇక్కడ మనం హెచ్ రాసుకోవచ్చు ప్రాబ్లం చేయడానికి. ఇక నెక్స్ట్ ఈ యాంగిల్స్ గురించి చెప్పాలి కాబట్టి యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఏపీబి ఈక్వల్ టు 45 డిగ్రీస్ అండ్ నెక్స్ట్ వన్ ఏపీసీ ఈక్వల్ టు 60 డిగ్రీస్. సో ఇది ఈ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. క్వశ్చన్ 7. హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఎ సర్కిల్ హ్యావ్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్? సో ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ అంటే బాహ్యంగా ఉన్న పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ మనకి ఉంటాయి? సో లెట్ us డ్రా ఏ సర్కిల్. ఈ విధంగా ఒక సర్కిల్ ని తీసుకుంటే దానికి ఒక సెంటర్ ఉంటుంది. ఇక్కడ ఎన్ని టాంజెంట్స్ గీయగలమని ఇచ్చాడు, ఎక్కడి నుంచి అంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటర్ అనుకుంటే దానికి కొంత డిస్టెన్స్ లో ఏదైనా ఒక పాయింట్ ని అంటే అవుట్ ఆఫ్ ద సర్కిల్స్ ఎక్స్టర్నల్ పాయింట్ గా సెలెక్ట్ చేసుకుంటే దీని నుంచి టాంజెంట్స్ ఎన్ని గీయగలం అంటే ఏ లైన్ విచ్ టచెస్ ఎ సర్కిల్ అట్ ఓన్లీ వన్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఏ టాంజెంట్. సో పి నుంచి మనకి ఒక సర్కిల్ ఉన్న షేప్ ప్రకారం చూస్తే రెండు వైపులా కూడా, అంటే ఉదాహరణకి ఇక్కడ ఉంటే ఇక్కడ టాప్ అండ్ బాటమ్, లేదా ఇటువైపు ఉంటే లెఫ్ట్ అండ్ రైట్, ఈ విధంగా ఎక్కడ చూసినప్పటికీ సిమెట్రిక్ షేప్ ఉంటుంది కనుక పి నుంచి గీయగలిగిన టాంజెంట్స్ మనకి మాక్సిమం రెండే వస్తాయి అని మనకు తెలుసు. సో వాటిని ఒకసారి ఇక్కడ సింబాలిక్ గా మనం చూపించినట్లయితే ఈ విధంగా ఇటువైపు ఒక టాంజెంట్ ఉంటే ఇటువైపు ఒక టాంజెంట్ ఉంటుంది. ఈ రెండింటినే మనం పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్స్ అంటాం. సో ఈ విధంగా మొత్తం మీద ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ గీయవచ్చు అంటే 2 టాంజెంట్స్ అని మనం చెప్పగలుగుతాం. సో 2 టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఎ సర్కిల్ అని దీనికి మనం మెన్షన్ చేయవచ్చు. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ టాప్ ఈస్ ద సమ్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ డాష్ అండ్ డాష్. అంటే ఇక్కడ సర్ఫేస్ ఏరియా అడిగాడు, టాప్, ఇక్కడ టాప్ అంటే మనకి బొంగరం అని చెప్పి అర్థం. సో ఒక బొంగరం యొక్క ఆకారాన్ని తీసుకుంటే దానిలో ఏమేమి కలిసి ఉంటాయి, ఏ రెండిటి యొక్క సిఎస్సిఎస్ కలిపితే దీని సర్ఫేస్ ఏరియా అవుతుంది. సో మనం ఒక టాప్ యొక్క షేప్ ను ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా ఒక కోన్ షేప్ అడుగున ఉండి దానిపైన ఒక హెమిస్ఫియర్ బోర్లించినట్లుగా ఉంటుంది. సో ఇక్కడ ఒక కోను, దానిపైన ఉన్నటువంటి ఒక హెమిస్ఫియర్, అంటే కోన్ యొక్క బేస్ పైన హెమిస్ఫియర్ వచ్చే విధంగా ఉంటే అప్పుడు అది ఒక టాప్ షేప్ అవుతుంది. కాబట్టి ఈ రెండిటి యొక్క సిఎస్సిఎస్ కలిపినప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా మనకు వచ్చినట్లు. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ అంటే బ్లాంక్ లో కోన్ అని, ఇంకొక బ్లాంక్ లో హెమిస్ఫియర్ అని మనం మెన్షన్ చేయవచ్చు. సో కోన్ అండ్ హెమిస్ఫియర్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం. 9. The sum of the probabilities of all elementary events of an experiment is. ఇది ఒక డైరెక్ట్ పాయింట్ మనకు బిట్కి ఇవ్వడం జరిగింది. ఒక ఎక్స్పెరిమెంట్ లో ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏది తీసుకున్నా కూడా ప్రాబబిలిటీలో అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే దాంట్లో ఉన్న ఇండివిజువల్ గా ఉన్న ప్రతి ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ యొక్క మొత్తం ఎంత అవుతుంది అన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ 1 అని మనం నేర్చుకుంటాం. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ గా ఊరికే మెన్షన్ చేయాలంటే సపోజ్ మనకి డైస్ విసిరినటువంటి శాంపుల్ స్పేస్ ఉందనుకుందాం. దానిలో 1 2 3 4 5 6 అని చెప్పి 6 ఇండివిజువల్ ఈవెంట్స్ ఉంటాయి. అంటే అవి ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటాం. ఎవ్రీ వన్ ప్రాబిలిటీ చూడండి, టోటల్ గా మనకి 6 ఛాన్సెస్ ఉంటే ఒక్కొక్క దానికి 1 ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి ఏది పడడానికి ఉన్న ప్రాబిలిటీ, ఉదాహరణకి పి ఆఫ్ 1 ఎంత అంటే 1/6 అంటాం. అలాగే పి ఆఫ్ 2 అది కూడా 1/6 అంటాం. అండ్ సో ఈ విధంగా సింగిల్ గా ఎలిమెంటరీ ఈవెంట్ ఏది తీసుకున్నా కూడా 1/6 ఉండి వీటి యొక్క టోటల్ ఎంత అవుతుంది 1/6 + 1/6, ఈ విధంగా 6 × 1/6 మనకి 1 గా మారుతుంది. సో ఈ విధంగా ఏ ఈవెంట్ లో అయినా సరే ఆ ఉన్న ఎక్స్పెరిమెంట్ లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ యొక్క ప్రాబిలిటీలు మొత్తం 1 కావాలనేది మనకున్నటువంటి రూల్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో ఇది పిక్చర్ ని అబ్జర్వ్ చేసి చెప్పాలి. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద అడ్జసెంట్ గ్రాఫ్ ఈజ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x యాక్సిస్ y యాక్సిస్ తో పాటు ఒక గ్రాఫ్ షేప్, ఆల్మోస్ట్ ఇది పారాబోలా షేపే
రివర్స్గా ఉంది. ఇది ఎన్ని జీరో వాల్యూస్ ఉంటాయి, మనకి ఎక్స్ యాక్సిస్ని ఎన్ని చోట్ల మీట్ అయితే వాటిని మనం జీరో వాల్యూస్ అంటాం పి ఆఫ్ ఎక్స్ అని తెలిసిందే. సో ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ యాక్సిస్ అట్ 2 పాయింట్స్. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ 2. చూడండి ఇక్కడ 2 ప్లేసెస్లో మాత్రమే ఇది ఇంటర్సెక్ట్ అయింది ఎక్స్ యాక్సిస్ని. వై యాక్సిస్ని ఇంటర్సెక్ట్ అయింది మనకి జీరో వాల్యూ కిందకి రాదు, బికాజ్ ఇవి పి ఆఫ్ ఎక్స్గా మనం భావిస్తాం కాబట్టి. సో ఇక్కడ ఎన్ని రాయాలి, నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే 1 and 2, కాబట్టి ఇక్కడ 2 అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం మెన్షన్ చేయవచ్చు. నెక్స్ట్ 2 tan 30 degrees by 1 plus tan square 30 degrees. సో దీని యొక్క వాల్యూని మనం మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇవ్వబడింది. ఈ ఆప్షన్స్ ఏబిసిడిలో సూటబుల్ ఆప్షన్ మనం పెట్టాలి. సో ముందుగా దీని వాల్యూ ఫైండ్ చేస్తే వాటిలో ఈ నాలుగిట్లో దేనికి అది ఈక్వల్గా ఉందో మనం చెప్పవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 tan 30 by 1 plus tan square 30 degrees అనేటువంటి వాల్యూని మనం మెన్షన్ చేద్దాం. ఇందులో మనకి tan 30 degrees అనేది తెలిసినట్లయితే ఇది మనం ఆటోమేటిక్గా ఫైండ్ చేయవచ్చు. సో వీ నో దట్ tan 30 degrees ఈక్వల్ టు 1 by root 3. సో ఇట్ ఈస్ 2 into 1 by root 3 by 1 plus 1 by root 3 whole square అని ఇవ్వబడింది. బికాస్ tan square అంటే tan 30ని స్క్వేర్ చేయాలి. సో ఇక్కడ చూడండి 2 into 1 by root 3 means it is 2 by root 3 by 1 plus ఇక్కడ 1 by root 3 whole square చేసినప్పుడు ఈ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 1 గానే ఉంటుంది కాబట్టి 1 plus 1 by 3 అవుతుంది. సో మరింత దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 2 by root 3 by ఇక్కడ మొత్తానికి బై వచ్చేలా చేస్తే ఇక్కడ 3 అనేది డినామినేటర్ అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ప్రకారం 3 plus 1. సో ఇక్కడ 3 plus 1 మీన్స్ 4 అవుతుంది. సో దీన్ని 2 by root 3 ఇంటూ మనకు ఒక ఫ్రాక్షన్ బై అనదర్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఈ ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్తో ఇంటూ చేయవచ్చు కాబట్టి ఇది రివర్స్ అయ్యి 3 by 4గా మనకు మారుతుంది. సో 2 by root 3 ఇంటూ 3 by 4 అని చెప్పవచ్చు. ఈ 2 అనేది 4లో మనకి 2 times క్యాన్సిల్. సో 3 by 2 root 3 మనకు వచ్చింది. బట్ వీ కెన్ నో దట్ ఇక్కడ రూట్ 3 అనే దాన్ని మనం రూట్ 3ని స్క్వేర్ చేస్తే 3 వస్తుంది కనుక 3 కెన్ బి రిటన్ యాజ్ రూట్ 3 ఇంటూ రూట్ 3. సో 3 అనేది రూట్ 3 ఇంటూ రూట్ 3గా రాయగలం కాబట్టి మరింత దీన్ని సింప్లిఫై చేయవచ్చు. సో ఇక్కడ రూట్ 3 ఇంటూ 2 ఉంది, రూట్ 3 క్యాన్సిల్ అవగా రిమైనింగ్ పార్ట్ మనకి ఎంత ఉంటుంది అంటే రూట్ 3 by 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ ఆప్షన్స్ అనేవి డైరెక్ట్ వాల్యూ ఇవ్వకుండా మళ్ళీ ఇండైరెక్ట్ ఇవ్వబడ్డాయి కనుక ఏ ఆప్షన్ కరెక్ట్గా గుర్తించాలంటే ముందు ఈ 4 వాల్యూస్ కూడా ట్రిగనామెట్రిక్ టేబుల్స్ నుంచి మనకి వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ sin 60 degrees ఎంత అంటే ఆల్రెడీ రూట్ 3 by 2 అవుతుంది, cos 60 వాల్యూ 1 by 2 అవుతుంది, tan 60 degrees వాల్యూ రూట్ 3 అవుతుంది, అండ్ sin 30 degrees వాల్యూ 1 by 2 అవుతుందని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇక్కడ ఈ రూట్ 3 by 2 ఆన్సర్కి సూటబుల్ ఆప్షన్ ఏది వచ్చింది, ఓన్లీ sin 60 degrees మనకు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏని మనకి కరెక్ట్ ఆన్సర్గా దీనికి మెన్షన్ చేయవచ్చు. Next one, if 1 by 2 is a root of the equation x square minus kx minus 5 by 4 equal to 0, then the value of k is. So given quadratic equation x square minus kx minus 5 by 4 equal to 0, 1 by 2 is a root of the equation. So 1 by 2 root of equation అంటే ఇచ్చిన పోలినామియల్ మనం p of x అని తీసుకున్నట్లయితే ఇది రూట్ అంటే అర్థం ఏమిటి, x ప్లేస్లో 1 by 2ని కనుక దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది 0 అవుతుంది అని అర్థం. సో దీన్ని మనం p of x అనుకుంటే x ప్లేస్లో 1 by 2 రాస్తే ఇది మొత్తం కూడా 0 అవుతుంది, అంటే ఇండైరెక్ట్లీ దాని యొక్క 0 వాల్యూ. సో వీ కెన్ రైట్ దట్ p of 1 by 2 షుడ్ బి ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ స్టెప్లో మనం x ఉన్న ఈచ్ ప్లేస్ కూడా 1 by 2తో రీప్లేస్ చేస్తే ఆ మొత్తాన్ని 0కి సమానం చేసినప్పుడు మనం k వాల్యూ కనుక్కోగలుగుతాం. సో బిగినింగ్ x square means here 1 by 2 whole square minus k into x. సో ఇక్కడ k అనేది అన్నోన్ వాల్యూ, సో k into 1 by 2 నెక్స్ట్ minus 5 by 4 ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ స్టెప్లో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1 by 2 whole square వాల్యూ 1 by 4. సో 1 by 4 minus k by 2 minus 5 by 4 ఈక్వల్ టు 0. సో వీటిలో మనకి k వాల్యూ కావాలి కాబట్టి రిమైనింగ్ 2 టర్మ్స్ని కూడా మనం సింప్లిఫై చేస్తే ఇవి రెండు కూడా లైక్ ఫ్రాక్షన్సే. 1 by 4 minus 5 by 4 మీన్స్ 4 అనేది కామన్ డినామినేటర్ కాబట్టి 1 minus 5 by 4 అని చెప్పొచ్చు, మైనస్ k by 2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మీకు 1 minus 5 అనేది minus 4 అవుతుంది కనుక minus 4 by 4 minus k by 2 ఈక్వల్ టు 0. సో 4 by 4 క్యాన్సిల్ అయ్యి 1 అవుతుంది. సో ఇక్కడ మనకి -1 ఉంది. ఇప్పుడు మనకి k వాల్యూ కావాలంటే దీన్ని మనం ఇటువైపు షిఫ్ట్ చేసి రాసినట్లయితే దీంట్లో సో మైనస్ k by 2 ఈజ్ ఈక్వల్ టు +1 అవుతుంది. బికాజ్ ఇక్కడ -1 కాబట్టి షిఫ్ట్ అయితే +1 అయింది.
ఇప్పుడు బైలో ఉన్న 2 ఇటువైపుకి వస్తే ఇంటూ అవుతుంది కాబట్టి సో మైనస్ కే ఇజ్ ఈక్వల్ టు 2 1s are 2. Therefore finally k is equal to, సో ఇక్కడ మనం మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఈ మైనస్ పోతుంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. అంటే మైనస్ కే ఈక్వల్ టు 2 అయితే కే వాల్యూ ఎంత అవుతుంది? -2. సో ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్గా మనం కే ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దీంతో ఈ సెక్షన్లోని 1 మార్క్ ప్రాబ్లమ్స్ అనేవి మనం పూర్తి చేస్తాం. నెక్స్ట్ సెక్షన్ 2 మార్క్ ప్రాబ్లమ్స్లో భాగంగా 13. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ హూస్ రేడియస్ ఈజ్ 7 centimeters. సో హియర్ ద షేప్ ఈజ్ స్పియర్. స్పియర్ అనేది మనం ఈ విధంగా సర్క్యులర్ షేప్నే 3D షేప్లో ఉంటుందని మనకు తెలుసు. దీంట్లో రేడియస్ అనేటువంటి వాల్యూ ఒకటే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లంలో రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ గివెన్ ఆర్ ఈక్వల్ టు 7 centimeters. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా మనం రికాల్ చేసుకుంటే 4/3 పై ఆర్ క్యూబ్ అని మనకు తెలుసు. సో దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 4/3 ఇంటూ పై మీన్స్ 22/7 ఇంటూ ఆర్ క్యూబ్. ఆర్ అంటే ఇక్కడ 7 కాబట్టి 7 క్యూబ్. ఆర్ మనం 7ని 3 times 7 ఇంటూ 7 ఇంటూ 7గా రాద్దాం. దీంట్లో ఒక 7 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. దీంతో పాటుగా ఇక్కడ 3 టేబుల్ అయితే వీటిలో డైరెక్ట్గా క్యాన్సిల్ కాదు కాబట్టి రిమైనింగ్ మనం ఒకసారి మల్టిప్లై చేస్తే 4 22s are 88 అవుతుంది, 7 7s are 49. సో 49ని 88ని మల్టిప్లై చేద్దాం. సో ముందుగా 8తో 8 9s are 72, అగైన్ 8 4s are 32 ప్లస్ 7 39. సో నెక్స్ట్ కూడా 8 కాబట్టి సేమ్ లైన్ ఇక్కడ రిపీట్ అవుతుంది. సో 2 11 ఇక్కడ 13 ఇక్కడ 4 అంటే 4312 అనేది న్యూమరేటర్ వచ్చింది. బైలో 3 ఉంది. మరి దీన్నే మళ్ళీ మనం 3 టేబుల్తో డివైడ్ చేసినట్లయితే ఫస్ట్ 1 టైం క్యాన్సిల్ అయింది, నెక్స్ట్ 13లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది, నెక్స్ట్ 11లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 22లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఫైనల్గా 1 మిగులుతుంది. అయినప్పటికీ ఇక్కడ డెసిమల్లో మనం పూర్తి చేస్తే 3 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి అగైన్ ఇంకా రిపీట్ అవుతుంది కనుక టోటల్లీ 1437.33 అనొచ్చు లేదా 3 బార్. ఇది వాల్యూమ్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ అనేటువంటి యూనిట్స్లో దీన్ని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద గివెన్ స్ఫియర్. ఇక నెక్స్ట్ 2 మార్క్స్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 14. డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ ఫర్ ద క్వాడ్రాటిక్ polynomial ax² + bx + c వేర్ a not equal 0 and when a greater than 0. ఇది మనకి క్వాడ్రాటిక్ పోలినామియల్. దీన్ని రఫ్ డయాగ్రామ్ గ్రాఫికల్గా గీస్తే ఎలా ఉంటుందో మనం చూపించాలి. ఆల్రెడీ వీ నో దట్ ద షేప్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈజ్ పారాబోలా. సో దీనికి తగ్గట్లుగానే మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ని కార్టీజియన్ ప్లేన్లో తీసుకుని ఈ పారాబోలా షేప్ను ఒకటి రఫ్గా మనం డ్రా చేయవచ్చు. అయితే ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు ఈ పారాబోలా షేప్ మనకి అప్ సైడ్ ఓపెన్గా ఉంటుంది. ఒకవేళ ఏ లెస్ దాన్ 0 అయితే అప్పుడు పారాబోలా షేప్ డౌన్ సైడ్ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఏ గ్రేటర్ దాన్ 0 అంటే ఈ విధంగా షేప్ ఉండాలి, ఏ లెస్ దాన్ 0 అంటే ఈ విధమైన షేప్ ఉండాలని మాత్రం గుర్తుపెట్టుకుంటే దీనికి ఈజీగా మనం ఆన్సర్ రాయవచ్చు. ఇక నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం. ప్రాబ్లం 15. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ kx into x minus 2 plus 6 equals 0 so that it has 2 equal roots. సో మనకి గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. kx into x minus 2 plus 6 equal to 0. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇక్కడ ఒకసారి రాసుకుందాం. దీన్ని మనం మరింత సింప్లిఫై చేసి రాస్తే ఇక్కడ స్టాండర్డ్ ఫామ్లో kx into x కాబట్టి we got kx² minus kx into 2, so it is nothing but 2kx plus 6 equal to 0. సో దీన్ని మనం ax² plus bx plus c equal to 0తో కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ దేర్ఫోర్ మనకి ఏ ప్లేస్లో kగా తీసుకోవచ్చు, b అని పిలిచే ప్లేస్లో -2k అవుతుంది అండ్ c ప్లేస్ మనకి 6 అవుతుంది. బికాజ్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ax² plus bx plus c equal to 0. బట్ ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏమిటి? ఈ k కనుక్కోవాలంటే ఇట్ హ్యాస్ 2 ఈక్వల్ రూట్స్. ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2 ఈక్వల్ రూట్స్ కలిగి ఉండాలంటే మనకి కండిషన్ ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఇఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ 2 ఈక్వల్ రూట్స్ దెన్ ద డిస్క్రిమినెంట్ b² minus 4ac షుడ్ బి ఈక్వల్ టు 0. ఇది మనకి మెయిన్ కండిషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ నేచర్ చెప్పాలంటే b² minus 4ac కనుక్కోవాలి. ఈక్వల్ కావాలంటే దీన్ని 0కి సమానం చేయాలి. సో b² b అంటే ఇక్కడ మనం -2k కాబట్టి ఈ ప్రాబ్లంలో b² అంటే -2k హోల్ స్క్వేర్ మైనస్ 4ac, ఏ ప్లేస్లో k, c ప్లేస్లో 6 ఉంటుంది కాబట్టి 4k into 6 ఈక్వల్ టు 0. సో దీన్ని మనం స్క్వేర్ పూర్తి చేస్తే మైనస్ కూడా స్క్వేర్ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ మనకి 4k² అనేది వస్తుంది. 4k² మైనస్
ఇక్కడ కూడా 4k ఇంటూ 6 ఈక్వల్ టు 0. దీన్ని మనం 24k కూడా రాయవచ్చు. అయినప్పటికీ రెండు చోట్ల కామన్ తీసే పర్పస్తో ఇక్కడ 4 ఉంది కాబట్టి యాజ్ గా ఉంచేస్తాం. బికాజ్ మనకి ఇక్కడ k కనుక్కోవాలంటే దీని ఈక్వేషన్ నుంచి ఫ్యాక్టరైజేషన్ మనం పూర్తి చేయాలి. రెండు చోట్ల కామన్ ఫ్యాక్టర్ అబ్జర్వ్ చేయండి. 4 అనేది కామన్ ఫ్యాక్టరు, అలాగే k అనేది కూడా ఉంది. సో 4k కామన్ ఫ్యాక్టర్గా రాస్తే రిమైనింగ్ పార్ట్ చూడండి. 4k స్క్వేర్లో 4k ఇంటూ k ఉంటుంది, మైనస్ ఇక్కడ 4k ఇంటూ 6 ఉంది. సో 4k ఇంటూ k మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఈ రెండింటి ప్రోడక్ట్గా దీన్ని భావిస్తే ఒక ప్రోడక్ట్ 0 అవ్వాలంటే వాటిలో ఏదో ఒక టైం 0 అవ్వాలి. కాబట్టి మనకి 4k ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ k మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం చెప్పక తప్పదు. సో ఇక్కడ మనకి k వాల్యూ 0/4 అవుతుంది. ఇలా అయితే ఇది k 0 అవుతుంది. దీని ప్రకారం అయితే k వాల్యూ 6 అవుతుంది. బట్ ఈ రెండు ఆన్సర్స్ మనం తీసుకోవచ్చా ఇక్కడ అంటే k వాల్యూ 0 అయ్యే పాసిబిలిటీ ఇక్కడ లేదు చూడండి. బికాస్ ఇక్కడ k అన్నా ఏ అన్నా ఒకటే కాబట్టి ఏ 0 అయితే అది అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు. సో ఇక్కడ మనకి k aకి సమానం కాబట్టి బట్ k ఈజ్ ఈక్వల్ టు a, సో ఇట్ షుడ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఓన్లీ ఇక్కడ రూట్స్ ఈక్వల్ అవ్వాలంటే ఒకటే మార్గం ఏమిటి, k వాల్యూ 6 మాత్రం అవ్వచ్చు. సో 6 అనేది మనం తీసుకోగలిగిన వాల్యూ కాబట్టి k ఈక్వల్ టు 6 ఒకటే దీనికి సూటబుల్ ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ 16 ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేసి ఇన్ ద ఫిగర్ షోన్ ఇఫ్ PQ is parallel to RS ప్రూవ్ దట్ ట్రయాంగిల్ POQ is similar to triangle SOR. సో ఇక్కడ PQRS ప్యారలల్ కనుక అయినట్లయితే ఈ టూ ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అవుతాయని మనం ప్రూవ్ చేయాల్సి ఉంది. సో ముందుగా ప్రాబ్లంలో ఇచ్చినటువంటి గివెన్ కండిషన్ PQ is parallel to RS రాసుకున్నట్లయితే ఇది గివెన్లో ఇచ్చింది. ఇప్పుడు మనం ఈ రెండు ట్రయాంగిల్స్ని కంపేర్ చేయాలి. ఈ రెండు సిమిలర్ అవ్వాలంటే ఈ రెండు ట్రయాంగిల్స్ని కూడా మనం కంపేర్ చేయాలి. సో ఇన్ ట్రయాంగిల్ POQ అండ్ ట్రయాంగిల్ SOR తీసుకుందాం. మరి వీటిలో ఈ రెండు సిమిలర్ అని చెప్పడానికి ఏ కండిషన్స్ మనకి ఉపయోగపడతాయంటే ఇక్కడ ప్యారలాలిటీ ఎప్పుడైతే ఇవ్వబడిందో ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు టూ ట్రాన్స్వర్సెస్ మనకు ఉన్నాయి. సో ఆ ట్రాన్స్వర్సెస్ ఆధారంగా మనం ఏం చెప్పొచ్చో చూడండి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి P వద్ద ఉన్నట్టు ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ ఇక్కడ S వద్ద సేమ్ ఉంటుంది. ఎందువల్ల అంటే ఇవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం ట్రాన్స్వర్సెస్కి. ఈ రెండు ఈక్వల్ అయితేనే ప్యారలల్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే Q వద్ద ఫామ్ అయ్యే యాంగిల్ ఇక్కడ క్రాస్గా R వద్ద ఫామ్ అయ్యే యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఈ Q వద్ద యాంగిల్ R వద్ద యాంగిల్ సేమ్ ఉండాలి. ఇన్ ద సేమ్ వే O దగ్గర కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటికల్లీ ఇది ఈక్వల్ అవుతుంది. అయినప్పటికీ బిగినింగే మనం ఈ రెండు కూడా సేమ్ అని చెప్పవచ్చు. ఎందువల్ల దీస్ ఆర్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. O దగ్గర ఉన్నటువంటి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఉన్న రెండు యాంగిల్స్ కూడా వెర్టికల్లీ ఆపోజిట్ కాబట్టి ఆల్వేస్ ఈక్వల్. సో ఈ విధంగా ఇవి మూడు యాంగిల్స్ సమానంగా ఉన్నాయి కాబట్టి ఏ సిమిలారిటీ పాటిస్తున్నాయి అదే ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ రెండు వెర్టికల్లీ ఆపోజిట్ అనేది డైరెక్ట్గా రాయొచ్చు కాబట్టి యాంగిల్ నేమ్స్ చూడండి POQ అలాగే ఇక్కడ SOR అవుతాయి. సో ఇక్కడ యాంగిల్ POQ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ SOR. మరి దీనికి రీజన్ ఏమిటి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తే దే ఆర్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇక నెక్స్ట్ ఈ రెండు సమానం అని చెప్పడానికి మనకు ఆధారం ఏమిటంటే ఈ యాంగిల్ పేరు QPO, ఈ యాంగిల్ పేరు OSR అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో యాంగిల్ QPO is equal to యాంగిల్ OSR. మరి దీనికి రీజన్గా ఏం చెప్పొచ్చు, దే ఆర్ వెర్టికల్ మరి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని చెప్పవచ్చు. సో అదే రీజన్ ఇక్కడ మెన్షన్ చేద్దాం, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో దే ఆర్ ఈక్వల్. ఇక ఎనదర్ వన్ మిగిలిపోయింది కూడా మనం చూస్తే ఈ యాంగిల్ పేరు PQ అవుతుంది, దీని పేరు ORS అవుతుంది. సో యాంగిల్ PQO is equal to యాంగిల్ ORS. ఇక్కడ కూడా మనకి సేమ్ రీజన్ని అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేటువంటి రీజనే దీంట్లో కూడా మెన్షన్ చేయవచ్చు. సో ఇప్పుడు ఈ మూడు కండిషన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది, యాంగిల్ సిమిలారిటీ అనేవి ఫాలో అవుతున్నాయి. సో బై ఏ సిమిలారిటీ క్రైటీరియన్ ట్రయాంగిల్ POQ is similar to ట్రయాంగిల్ SOR బికాస్ చూడండి ఇక్కడ OO సేమ్ ప్లేస్ ఉన్నాయి, P బదులు S రావాలి స్టార్టింగ్లో, Q ప్లేస్లో R రావాలి కాబట్టి ఏ సిమిలారిటీ దీనికి అప్లై చేయడం మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద పాయింట్ ఆన్ ద x axis which is equidistant from the point 2 - 5 and -2 9. సో ఈ 2 పాయింట్స్ నుంచి ఈక్విడిస్టెంట్ లో ఉండే విధంగా x axis మీద ఒక పాయింట్ మనం తీసుకోవాలి. సో లెట్ ద రిక్వైర్డ్ పాయింట్ ఆన్ ద x axis బి P, సే x, 0 అనుకుందాం. ఎందువల్లంటే x axis మీద ఒక పాయింట్ ఉండాలంటే దాని y కోఆర్డినేట్ 0 ఉండాలి అనే కాన్సెప్ట్ తో x కోఆర్డినేట్ తెలియదు, దాన్ని x అనుకున్నాం, y కోఆర్డినేట్ 0. ఇప్పుడు మనకి గివెన్ పాయింట్స్ 2 ఇక్కడ ఇవ్వబడ్డాయి. సో దాన్ని A అండ్ B గా నేమ్స్ ఇచ్చాం. సో 2 - 5 అండ్ -2 9 AB.
ఇప్పుడు P అనే పాయింట్ ఎలా ఉంది, x యాక్సిస్ మీద ఉంటూనే ఈ రెండిటికి సేమ్ డిస్టెన్స్లో ఉంది కనుక P నుండి AB డిస్టెన్స్ కనుక్కోవాలి. సో దానికోసం మనకి డిస్టెన్స్ ఫార్ములా ఒకసారి గుర్తు చేసుకుందాం. సో డిస్టెన్స్ బిట్వీన్ x1/1 అండ్ x2/2 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. బట్ ఇక్కడ మనకి గివెన్ విషయం ఏమిటి, ఈ P అనేటువంటి పాయింట్ A అండ్ B నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి we know that PA is equal to PB. It is given. సో P నుండి A డిస్టెన్స్, P నుంచి P డిస్టెన్స్ సేమ్ ఉండాలి. మరి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే P అండ్ A మధ్య డిస్టెన్స్ చూస్తే చూడండి, ఇది x1/1 అనుకుంటే ఇది x2/2 గా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఫార్ములా ప్రకారం స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 అంటే ఇక్కడ x లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయవచ్చు, 0 లో నుంచి -5. సో ఫస్ట్ బ్రాకెట్ లో x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ అనగా మనం రాయవచ్చు. సో ఇది PA అని సూచిస్తే PB అనేది ఈ పాయింట్ కి -29 కి డిస్టెన్స్. సో ఇక్కడ కూడా యాజ్ పర్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ చూడండి x మైనస్ ఆఫ్ -2, సో ఇట్ బికమ్స్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 9 హోల్ స్క్వేర్. అలాగే ఇక్కడ రెండు వైపులా రూట్ ని పోగొట్టడం కోసం మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనేది మెన్షన్ చేస్తే నెక్స్ట్ స్టెప్ లో ఈ రూట్ ని తీసివేసి మనం రాయవచ్చు. బోత్ సైడ్స్ స్క్వేర్ అయినప్పుడు ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక రిమైనింగ్ మనకి ఏమి మిగులుతుంది, x మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్, ఈ పదాలు మాత్రమే మిగులుతాయి. ఇక సెకండ్ బ్రాకెట్ లో ఓన్లీ 0 ప్లస్ 5 ఉంది, 5 స్క్వేర్ మీన్స్ జస్ట్ 25. ఇన్ ద సేమ్ వే రైట్ సైడ్ కూడా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఉంటుంది. రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయ్యే స్క్వేర్ లో a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం a స్క్వేర్ ప్లస్ 2a ఇంటూ b ప్లస్ b స్క్వేర్ వస్తుంది. ఇక సెకండ్ బ్రాకెట్ లో ఉన్నది -9, బట్ మైనస్ కి హోల్ స్క్వేర్ కూడా ప్లస్ కనుక 9 9s are 81 కాబట్టి దీని వాల్యూ 81 అవుతుంది. ఇప్పుడు ముందుగానే మనం బోత్ సైడ్స్ అబ్జర్వ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ఇటు సేమ్ ఈక్వల్ గా ఉండడం వల్ల దాన్ని ముందే మనం క్యాన్సిల్ చేయవచ్చు. అలాగే ఈ 2 స్క్వేర్ రెండు కూడా సేమ్, ఇది 4a ఇది 4a కాబట్టి వీటిని కూడా క్యాన్సిల్ చేయవచ్చు. సో ఇక్కడ మనకి -4x అనేది మిగిలింది, ప్లస్ 25 ఉంటే రైట్ సైడ్ 4x ప్లస్ 81 ఉంది. ఉన్నవి మాత్రం ఇక్కడ మనం రాసాం చూడండి. బట్ ఇటువైపు -4x ఇటు +4x కాబట్టి క్యాన్సిల్ కావు. వీటిని ఒకవైపుకు తరలిస్తే ఇక్కడ ఇంటర్చేంజ్ చేసుకుంటే 4x లెఫ్ట్ సైడ్ 25 రైట్ సైడ్ తీసుకొస్తే -4x is equal to 81 minus 25. సో దీన్ని మరింత సింప్లిఫై చేస్తే -8x is equal to 56 అని వచ్చింది. బికాస్ ఇక్కడ ఈ రెండు మైనస్ కాబట్టి నెగిటివ్ టర్మ్స్ యాడ్ చేసాం. ఇప్పుడు x వాల్యూ ఇంటూ -8 వస్తే బై అవుతుంది కాబట్టి x is equal to 56 by -8. మరి మనకి ఇది ప్లస్ బై మైనస్ అవుతుంది. 8 56 లో 7 టైమ్స్ కాబట్టి x వాల్యూ -7. సో మనకు కావాల్సిన పాయింట్ x ప్లేస్ లో -7 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. Therefore the required point is -7, 0 గా మనం చెప్పవచ్చు. So this is the solution for this problem. Let us see next problem. Next, if tan of a plus b equal to √3 and tan of a minus b equal to 1/√3, 0 degrees less than a plus b less than 90 degrees and a is greater than b, find a and b. So trigonometric values ని బేస్ చేసుకుని సాల్వ్ చేయగలిగినటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. మనకి tan of a plus b equal to √3 అని ఇవ్వబడిందంటే టాంజెంట్ వాల్యూస్ లో √3 దేనికి వస్తుందో మనం ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా అదే టాంజెంట్ వాల్యూస్ లో 1/√3 దేనికి వస్తుందో కూడా ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ a ప్లస్ b టోటల్ ఎప్పుడు కూడా 0కి 90కి మిడిల్లో ఉండాలని ఇవ్వడం జరిగింది. a అనేది b కంటే పెద్ద యాంగిల్ అని ఇవ్వబడింది. సో ముందుగా మనం గివెన్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఫస్ట్ tan of a plus b వాల్యూని అబ్జర్వ్ చేస్తే tan of a plus b is given here as √3. But √3 can be written as tan of 60 degrees అని మనకు తెలుసు. tan 60 degrees equal to √3 కాబట్టి tan a plus b ఇక్కడ tan 60కి ఈక్వల్ అయింది. సో బోత్ సైడ్స్ కూడా మనం tan ని రిమూవ్ చేస్తే అంటే ఇక్కడ క్యాన్సిల్ చేసినట్లు చూపించకూడదు. tan x equal to tan y అయినప్పుడు x equal to y అవుతుంది. అది కనుక మనకి ఇక్కడ అక్యూట్ యాంగిల్ అయినప్పుడు అనే కాన్సెప్ట్ ని బట్టి రెండు వైపులా tan రిమూవ్ చేసి ఆ ఈక్వేషన్ మనం రాసుకుంటాం. సో a plus b అనేది 60 degrees కి ఈక్వల్ అయింది అనేది ఫస్ట్ ఈక్వేషన్ గా మనం తీసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే సెకండ్ కండిషన్ అబ్జర్వ్ చేయండి. tan of a minus b which is equal to 1/√3. మరి 1/√3 అనేది ఇదే టాంజెంట్ లో దేని వాల్యూ అవుతుంది? tan లో 30 degrees కి వచ్చేటువంటి వాల్యూ అవుతుంది కాబట్టి ఇట్ కెన్ బి రిటన్ యాజ్ tan 30 degrees. సో ఇప్పుడు tan a minus b tan 30 ఈక్వల్ అంటే అర్థం a minus b వాల్యూ 30 degrees కి సమానం. సో నెక్స్ట్ ఈక్వేషన్ we can write a minus b which is equal to 30 degrees. This is equation number 2.
సో ఈ రెండు ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇన్ పోల్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ యూజ్ ఎలిమినేషన్ మెథడ్. సో ఎలిమినేషన్ మెథడ్లో ఈ రెండు ఈక్వేషన్స్ని కూడా ఒకదాని కింద ఒకటి మనం యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుందాం. మనకి a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అయితే నెక్స్ట్ a మైనస్ బి ఈక్వల్ టు 30 degrees. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. మనం ఈ రెండింటిని ఇప్పుడు ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ దేని చేసినప్పటికీ ఒక వేరియబుల్ ఎలిమినేట్ అయిపోతుంది. బికాస్ ఇక్కడ ఏ సేమ్ న్యూమరికల్గా ఉన్నాయి, బీబీ కూడా సేమ్ న్యూమరికల్ కోఎఫిషియంట్ ఉంది, ఇక్కడ సింబల్స్ చేంజ్ ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఈ రెండు ఈక్వేషన్స్ని ఎడిషన్ చేసినప్పటికీ బీలు క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ 1 + 2 చేస్తే a + a we got 2a అండ్ ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ ఈక్వల్ టు 60 + 30 90 degrees. సో ఏ వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనకి 90/2. సో ఇక్కడ యాంగిల్ ఏ వాల్యూ 90లో హాఫ్ పార్ట్ అంటే 45 degreesగా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు ఏ అండ్ బి మనం కనుక్కోవాలి కనుక ఏ 45 degrees అని వచ్చింది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయవచ్చు. సో లెట్ us రైట్ సబ్స్టిట్యూటింగ్ a = 45 degrees ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఏ ప్లేస్లో 45 అని మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 45 degrees ప్లస్ బి ఈక్వల్ టు 60 degrees. సో బి ఫైండ్ చేయాలంటే ఇక్కడ 45 degreesని రైట్ సైడ్కి షిఫ్ట్ చేద్దాం. సో 60 degrees మైనస్ 45 degrees సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 15 degrees. సో ఫైనల్లీ మనకి ఏ అండ్ బి వాల్యూస్ని ఏ 45 degrees గాను అండ్ బి 15 degrees గాను మెన్షన్ చేయవచ్చు. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం కూడా ఏ ప్లస్ బి అనేది 0కి 90కి మిడిల్లో ఉంది కాబట్టి ఈ ప్రాబ్లంకి కరెక్ట్ సొల్యూషన్ పూర్తయింది. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ టవర్ స్టాండ్స్ vertically on the ground from a point on the ground which is 15 meters away from the foot of the tower. The angle of elevation of the top of the tower is found to be 60 degrees. Find the height of the tower. సో ఒక టవర్ ఇక్కడ ఉంది, గ్రౌండ్ పై వెర్టికల్ గా ఉంది. ఒక పాయింట్ గ్రౌండ్ పై ఉన్న పాయింట్ నుంచి 15 meters దూరంలో మనం చూసినట్లయితే ఆ టవర్ ని అక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees గా కనిపిస్తుంది. సపోజ్ దీన్ని మనం సింబాలిక్ గా చూపించడానికి ఇది టవర్ అనుకుందాం. సో ఈ టవర్ యొక్క నేమ్ ని మనం ఏబిగా తీసుకుందాం. సో ఇది వెర్టికల్లీ స్టాండ్ అయి ఉంది. ఇక్కడ నుంచి మనకి గ్రౌండ్ మీద ఒక పాయింట్ ఎలా ఉండాలి, 15 meters దూరంగా ఒక పాయింట్ ని మనం తీసుకోవాలి. సో ఈ బి నుంచి ఒక 15 meters డిస్టెన్స్లో ఈ బి నుంచి 15 meters డిస్టెన్స్లో ఒక పాయింట్ పేరు మనం సిగా తీసుకుందాం. సో ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ అంటే ఈ ఏని కలిపితే వచ్చేటువంటి యాంగిల్ మనకి 60 degrees ఉండాలి. సో ఈ విధంగా జాయిన్ చేస్తే వచ్చేటువంటి ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఇది 60 degrees. సో ఇది మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి డయాగ్రాము. దీన్ని బట్టి ఇప్పుడు మనం హైట్ని మెన్షన్ చేయాలి. ఈ టవర్ యొక్క హైట్ ఏబి కనుక్కోవాలి కాబట్టి దాన్నే మనం h meters గా తీసుకుందాం. ఇప్పుడు దీనికి తగినట్లుగా పిక్చర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఒకసారి ఇక్కడ ప్రెజెంట్ చేస్తే లెట్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఏబి ఈక్వల్ టు h meters. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ ఎంత 15 meters. సో ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద టవర్ బీసీ ఈక్వల్ టు 15 meters. నెక్స్ట్ ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ గురించి రాయాలి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ బీసీఏ ఈక్వల్ టు 60 degrees. సో ఈ విధంగా మొత్తం ఉంది. ఇప్పుడు మనకి హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవడానికి ఇక్కడ ఈ ఏబిసి అనేటువంటి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్రెడీ ఏబిబిసి పెర్పెండిక్యులర్ కాబట్టి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి దీనికి ఆపోజిట్ సైడ్ మనకు కావాలి, అడ్జసెంట్ ఉంది కనుక టాంజెంట్ ని మనం ఉపయోగిస్తాం. సో ఏబి పెర్పెండిక్యులర్ టు బీసీ. సో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ రైట్ ట్రయాంగిల్. ఎప్పుడైతే ఇది ఒక రైట్ ట్రయాంగిల్ అయిందో ఇందులో మనం యూజ్ చేసేది ఏంటి, ఇక్కడ tan 60 degrees అనే దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయవచ్చు. సో ఇక్కడ tan 60 degrees అనే దాన్ని తీసుకుంటే ఈ పిక్చర్ ప్రకారం 60కి ఆపోజిట్ బై ఎడ్జసెంట్. చూడండి 60కి ఆపోజిట్ ఏది ఇక్కడ అంటే ఏబి బై ఎడ్జసెంట్ సైడ్ అంటే బీసీ. బట్ వీ నో దట్ tan 60 degrees ఈజ్ ఆల్రెడీ ఈక్వల్ టు √3. సో ఇప్పుడు ఈ పిక్చర్ ద్వారా మనకి ఏబి బై బీసీ √3 అవ్వాలి. బట్ ఏబీనే మనం హెచ్ అనుకున్నాం, బీసీ ఏమో 15. సో h by 15 is equal to √3 అవుతుంది. సో h కావాలంటే బై 15 ఇంటూగా మారుతుంది కాబట్టి h ఈక్వల్ టు 15 ఇంటూ √3 meters మనం చెప్పవచ్చు. మనకి √3 వాల్యూ పర్టికులర్లీ ఇవ్వలేదు కాబట్టి ఇది రిలేషన్ నెంబర్ కనుక దీని ఆన్సర్ని ఇదే విధంగా మెన్షన్ చేయవచ్చు. సో హైట్ ఆఫ్ ద టవర్ అనేది ఫైనల్గా 15 √3 meters మనం కన్క్లూడ్ చేయవచ్చు. నెక్స్ట్ అబ్జర్వ్ దిస్ పిక్చర్. In the figure, if TP and TQ are the two tangents to a circle with center O such that angle POQ is equal to 100 degrees, find the angle PTQ. సో ఈ పిక్చర్ నుంచి ఇది 100 degrees అయితే ఈ PTQ యాంగిల్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. సో ఒకసారి ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. ఒక సర్కిల్, దానికి ఒక 2 tangents ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేయబడ్డాయి.
సో ఇక్కడ టీపీ అండ్ టీక్యూ అనేవి టాంజెంట్స్ అని ఇవ్వబడింది. మనకి టాంజెంట్స్ అనేవి అక్కడ ఉన్నటువంటి రేడియస్కి ఎప్పుడు కూడా పెర్పెండిక్యులర్గా ఉంటాయని మనకు తెలుసు. సో రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఆల్వేస్ పెర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. ఈ ప్రాపర్టీ ఆధారంగా మనం P అండ్ Q వద్ద ఫామ్ అయ్యే యాంగిల్స్ కూడా తెలుసుకోవచ్చు. సో ఈ రెండు యాంగిల్స్ కూడా 90 డిగ్రీస్ అవుతాయని మనం చెప్పవచ్చు. దేర్ఫోర్ వీ కెన్ సే దట్ యాంగిల్ OPT is equal to 90 degrees అండ్ దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ అంటే యాంగిల్ OQT is also 90 degrees. అంతేకాకుండా మనకి ప్రాబ్లంలో యాంగిల్ POQ అనేది ఇవ్వబడింది, ఇట్ ఈస్ 100 degrees. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, టోటల్లీ ఇది ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుంటే మనం OQTP అనేది 100 degrees యాంగిల్తో పాటు రిమైనింగ్ 2 యాంగిల్స్ కూడా మనకి తెలుసు. 4వ యాంగిల్ కనుక్కుంటే మనకి సరిపోతుంది. బట్ సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఎంత అవుతాయి? సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఈక్వల్ టు 360 degrees అని మనకు తెలుసు. సో ఇక్కడ 4 యాంగిల్స్ నేమ్స్ మనం ఒకసారి రాసుకుంటే, సో యాంగిల్ OPT, POQ ప్లస్ OQT ప్లస్ PTQ షుడ్ బి ఈక్వల్ టు 360 degrees. సో ఇందులో OPT అండ్ OQT రెండు కూడా 90 అవుతాయి, POQ 100 degrees అవుతుంది కనుక సో 90 degrees ప్లస్ 100 degrees ప్లస్ 90 degrees ప్లస్ ఇక రిమైనింగ్ యాంగిల్ నేమ్ PTQ షుడ్ బి ఈక్వల్ టు టోటల్ 360 degrees. సో 90, 90 అండ్ 100 తీసుకున్నట్లయితే మనకి 280 degrees వచ్చింది. సో 280 degrees ప్లస్ యాంగిల్ PTQ షుడ్ బి ఈక్వల్ టు 360 degrees. సో ఈ 280ని మనం రైట్ సైడ్కి షిఫ్ట్ చేసినట్లయితే యాంగిల్ PTQ ఇస్ ఈక్వల్ టు 360 degrees మైనస్ 280 degrees విచ్ ఈజ్ ఈక్వల్ టు 80 degrees. సో మనకి ప్రాబ్లంలో అడిగినటువంటి PTQ అనేటువంటి యాంగిల్ 80 degrees అని చెప్పవచ్చు. ఇంతేకాకుండా ఈ రెండు మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి ఈ రెండు కూడా సప్లిమెంటరీ అవుతాయన్న కాన్సెప్ట్ బట్టి కూడా ఇది 100 చూసి ఇది 80 యాజ్ ఇట్ ఈస్గా చెప్పవచ్చు. సో దీంతో ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ టోటల్గా ఈ పేపర్లో ఉన్నటువంటి ఆల్ 2 మార్క్స్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కూడా మనకి కంప్లీట్ అయ్యాయి. సో ఇన్ దిస్ వే టు గెట్ మోర్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. See you later in the next video. Bye.